నుండి 4 మాడవీధులతో పారే విశాల ఆలయ సముదాయం. సుమారు 2.5 ఎకరాల వైశాల్యంలో 414 అడుగుల పొడవు, 263 అడుగుల వెడల్పుతో విలసిల్లుతూ ఉంటుంది. సంపంగి ప్రదక్షిణం, విమాన ప్రదక్షిణం, ముక్కోటి ప్రదక్షిణాలతో తూర్పు ముఖంగా అలరారుతూ ఉంటుంది. ఆలయాన్ని తొలుత తొండమాన్ చక్రవర్తి నిర్మించాడు. క్రమంగా పల్లవులు, చోళులు, పాండ్యులు, విజయనగరాధీశులు అంచెలంచెలుగా అభివృద్ధి చేశారు. పడికావలి గోపురం ఎత్తైన ప్రాకారాన్ని అనుసంధానిస్తూ 5 అంతస్తులతో అలరారే ఈ మహాద్వార గోపురం నుంచి లోనికి అడుగు పెట్టాలి. ఆలయ ప్రవేశానికి ముందు ద్వారానికి అటు ఇటు ఆగమ శాస్త్రబద్ధంగా శంఖనిధి, పద్మనిధులు, వైకుంఠం క్యూ, పిసిసి షెడ్ల మార్గం ద్వారా వచ్చిన భక్తులు ఈ మహాద్వారం గుండానే వెళ్లి శ్రీ స్వామివారిని దర్శించుకోవాలి. ఇది ప్రతిమా మండపం. అటు ఇటు విజయనగరాధీశులైన తిరుమలదేవి, చిన్నాదేవి సమేత శ్రీకృష్ణదేవరాయలు, వెంకటపతిరాయ సార్వభౌముల ప్రతిమల రూపంలో జగదేకపతి అయిన శ్రీ స్వామి సన్నిధికి అభిముఖంగా అంజలి ఘటించి వినమ్రంగా నిలుచుని ఉంటారు. తులావారం భక్తులు తాము మొక్కుకున్న రీతిలో పెద్దలు గాని పిల్లలు గాని వారి బరువుకు తగ్గ పరిమాణంలో నాణేలు, బెల్లం, కర్పూరం మొదలైనవి శ్రీ స్వామి వారికి సమర్పించుకుంటూ ఉంటారు. రంగమండపం లేదా రంగనాయక మండపం 14వ శతాబ్దం ప్రథమార్ధంలో దక్షిణ దేశంపై మాలిక్ కాఫర్ దండయాత్రల నేపథ్యంలో కొంతకాలం పాటు శ్రీరంగంలోని శ్రీరంగనాథుని ఉత్సవ మూర్తులను ఇక్కడ భద్రపరచడం జరిగింది. ఒకప్పుడు నిత్యోత్సవాలు జరిగిన ఈ మండపం గొప్ప శిల్ప శోభకు ఆలవాలం. రంగనాయక మండపాన్ని ఆనుకుని ఉన్న సమున్నత శిల్ప స్తంభాల ఆవరణమే తిరుమలరాయ మండపం. భాగాన్ని తొలుత విజయనగర చక్రవర్తి తిరుమల స్వామి భక్తుడు అయిన సాళువ నరసింహరాయలు నిర్మించాడు. ఆ తరువాతి కాలంలో సభా ప్రాంగణాన్ని తిరుమలరాయలు కట్టించాడు. ఈ మండపాన్ని అన్నా ఊయల మండపం అంటారు. అన్నా అంటే తమిళంలో హంస అనే అర్థం. హంస బ్రహ్మోత్సవాలప్పుడు ధ్వజారోహణం నాడు శ్రీ మలయప్ప స్వామి ఈ మండపంలోకి వేంచేపు పూజలు అందుకుంటూ ఉంటారు. తిరుమలరాయ మండపం ప్రాంగణంలోని ఈ 3 మూర్తులలో ఒకరు లాలా ఖేమ్రామ్ అనే రాజా తోడరుమల్లు, తల్లి మాత మోహనాదేవి, భార్య పీతాదేవి. 18వ శతాబ్దంలో బ్రిటిష్ వారి రక్షణ క్రింద నార్త్ ఆర్కాట నవాబుల పాలనలో కొంతకాలం తిరుమల క్షేత్రం ఉంది. నవాబు సదాతుల్లా ఖాన్ ప్రతినిధి రాజా తోడరుమల్లు. మహాద్వార గోపుర ప్రాకారానికి నడిమి పడికావలి ప్రాకారానికి నడుమ ఉన్న ప్రదక్షిణా మార్గమే సంపంగి ప్రదక్షిణం. ఎంత వివరంగా చరిత్ర చెప్తున్నారు తిరుమల గుడిది. మనకెక్కడ అసలు ఎలా తెలుస్తుంది? వెళ్ళటం, గబగబా దర్శనం చేసేసుకోవటం. సౌరభాలు వెదజల్లి సంపంగి చెట్లతో ఈ ప్రాంగణం పరిఢవిల్లుతూ ఉండేదట. నేను ఈ మధ్యనే చదివాను. ఈ ప్రదక్షిణా మార్గానికి దక్షిణాన సువిశాల కళ్యాణ మండపం కనువిందు చేస్తుంది. శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామికి నిత్య కళ్యాణం. స్వామి ఎన్నిసార్లు కళ్యాణాలు చేయించుకున్నాము, ఎప్పుడు తప్పిస్తాం? ఇంకా అయిపోయిందంతా మా వార్షికోత్సవాలకు సైతం ఈ మండపమే వేదిక. ధ్వజస్తంభం అంతర్పడికావలి ద్వారానికి కొంచెం ఎగువ వెండి వాకిలి ముందు గల ధ్వజస్తంభానికి దేవాలయ శిల్పాగమ శాస్త్ర సంస్కృతిలో అనన్య ప్రాధాన్యత ఉంది. విష్ణుమూర్తి అవతారాంశ అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వాహనం గరుడ. ప్రతి ఏటా బ్రహ్మోత్సవాలలో తొలినాడు ముల్లోకాల్లోని దేవతాగణాలను ఆహ్వానిస్తూ ఈ ధ్వజస్తంభంపై
గరుడకేతనం ఎగురవేస్తారు. ఓం శ్రీ వెంకటేశాయ నమః. సమున్నత దారు స్తంభానికి బంగారు తాపడం చేయడంతో మిలమిల్లాడుతూ ఎలా వెలుగులు విరజిమ్ముతుందో చూడండి. ధ్వజస్తంభానికి తూర్పు దిక్కున ఆనుకుని ఉన్న ఎత్తైన వేదికే బలిపీఠం. శ్రీవారి ఆలయంలో నివేదానంతరం బలి అన్నాన్ని ఆయా దిక్కుల్లో ఉన్న దేవతలకు మంత్రపూర్వకంగా సమర్పిస్తారు. ధ్వజస్తంభానికి ముందు ఉన్న ప్రవేశ ద్వారమే వెండి వాకిలి. దీనికి నడిమి పడి కావాలి అని పేరు. ప్రవేశ ద్వారం మొత్తానికి వెండితో తాపడం చేయడం జరిగింది. ద్వారం తలుపుపై మహాభక్తుడు హత్తిరాం బాబాజీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారితో పాచికలు ఆడుతున్న దృశ్యం లిఖించబడింది. వెండి వాకిలి నుండి లోనికి అడుగిడగానే విమాన ప్రదక్షిణం ఆవరణలోకి అరుదించినట్లవుతుంది. ఎదురుగా బంగారు కాంతులతో శేషశాయి అయిన శ్రీరంగనాథ స్వామి దర్శనమిస్తారు. విమాన ప్రదక్షిణ మార్గంలో ఆగ్నేయ మూలన శ్రీ వరదరాజస్వామి వారి గుడి ఉంది. భగవంతుని దర్శనానికై తహతహలాడుతున్న భక్తులు గోవిందా గోవిందా అంటూ ముందుకు వెళ్లి ప్రవేశించేది ఈ ఘంటా మండపంలోకి. 2 పెద్ద ఘంటలు వేలాడదీయబడి ఉంటాయి. స్వామికి నివేదన జరిగే సమయంలో ఈ ఘంటలను మ్రోగించడం ఆచారం. తమిళంలో మణి అంటే ఘంట అని అర్థం. అందుకే దీనికి మహామణి మండపం అని పేరు. ఈ మండపంతో అనుసంధానమైన బంగారు వాకిలి ముందు ప్రతిరోజు తెల్లవారుజామున సుప్రభాత పఠనం జరుగుతుంది. ఉగాది, ఆనివార ఆస్థానం, దీపావళి ఆస్థానం ఇక్కడే నిర్వహిస్తారు. ప్రవర్తతే బంగారు వాకిలి ఎదురుగా గరుడ మందిరం ఉంది. స్వామి వారికి అభిముఖంగా గరుడాళ్వారు ప్రతిష్ఠితమై ఉన్నారు. తిరుమల ఆలయంలో పాటింపబడే ఆగమం వైఖానసం. సాక్షాత్తు వైకుంఠాన్ని తలపించే విధంగా తిరుమల క్షేత్రంలోనూ బంగారు వాకిలికి ఇరుప్రక్కల శంఖ చక్ర గదాధారులైన జయ విజయులనే ద్వారపాలకులు. ఈ బంగారు వాకిలి వద్దకు వచ్చేసరికి పిల్ల జల్ల ముసలి ముతక సహా భక్త జనాలందరూ చేతులెత్తి గోవిందా గోవిందా అంటూ దండాలు పెడుతూ భక్తి పారవశ్యంలో మునిగిపోతారు. బంగారు వాకిలి దాటి లోపలికి వెళ్లితే వచ్చేది స్నపన మండపం. ఈ మండపంలో పంచబేరాల్లో ఒకరైన కొలువు శ్రీనివాసమూర్తి రోజు తెల్లవారుజామున బంగారు సింహాసనంలో కొలువు జరుగుతుంది. స్నపన మండపం దాటగానే వచ్చే నడవ రామారు మేడై. రామారు మేడై తరువాత వచ్చేది శయన మండపం. మూలబేరం శ్రీ వెంకటేశ్వర స్వామి వెలసి ఉన్న గర్భాలయానికి ముందున్న అంతరాళమే శయన మండపం. ప్రతిరోజు రాత్రి ఏకాంత సేవా సమయంలో ఇక్కడ వెండి గొలుసులతో వేలాడదీసిన బంగారు పట్టి మంచంపై శ్రీ భోగ శ్రీనివాసమూర్తి శయనిస్తారు. శయన మండపానికి శ్రీవారి గర్భాలయానికి నడుమ రాతితో నిర్మితమైన ద్వారబంధమే కులశేఖర పడి. కులశేఖర పడి నుండి కనులు పైకెత్తి దృష్టి సారించగానే ఒక్కసారిగా శంఖ చక్ర కటి వరద హస్తాలతో వక్షస్థల లక్ష్మితో అలరారుతూ స్వామి దివ్యమంగళ రూపం గోచరిస్తుంది. అంతసేపు స్వామి వారి దర్శనంకై పడిన తపన మొత్తం మరిచి తన్మయులైపోతారు భక్తజనులు. అద్భుతమైన సాలగ్రామ రూపంలో స్వయం వ్యక్తమూర్తిగా ఆవిర్భవించిన స్వామివారు మందస్మిత వలనంతో మనోహరంగా దర్శనమిస్తారు భక్తులకు. గర్భగుడిలో స్థానక భంగిమలో ఉన్న మూలమూర్తితో పాటు మిగతా బేరమూర్తులైన భోగ శ్రీనివాసమూర్తి, కొలువు శ్రీనివాసమూర్తి, ఉగ్ర శ్రీనివాసమూర్తి, ఉత్సవమూర్తి అయిన మలయప్ప కొలువై ఉన్నారు. ఇంకా శ్రీ సీతారామ లక్ష్మణుల పంచలోహ విగ్రహాలు, రుక్మిణి శ్రీకృష్ణుల వెండి విగ్రహాలు, సుదర్శన చక్రతాళ్వార్ గర్భాలయంలో నిత్య పూజలు అందుకుంటున్నాయి. గర్భగుడిలో శ్రీ స్వామి వారిని సందర్శించుకున్న ఆనందంతో సన్నిధిని వీడి వెలుపలికి వస్తే విమాన ప్రదక్షిణలలో ఎదురుగా కనపడేది పోటుగా పిలిచే ప్రధాన వంటశాల. పోటులో
శ్రీ శ్రీనివాస ప్రభు తల్లిగా భావించే వకుళమాత దర్శనమిస్తారు. పోటుకు దారి తీసే మార్గంలోనే ఒక ప్రక్క బంగారు బావి. బంగారు బావికి దక్షిణంగా ఉన్న అంకురార్పణ ఈ మండపం బంగారు బావి ఎప్పుడూ చూడలేదు కదా మనం. విగ్రహ మూర్తులతో పాటు అస్సలు చూడలేదు. శ్రీరాముని పరివారమైన సుగ్రీవ, అంగద, హనుమంతాదుల విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇక్కడే భక్తులకు తీర్థం, శఠారి ఇస్తారు. శ్రీ స్వామివారి గర్భాలయం ప్రాకారానికి, విమాన ప్రదక్షిణం అంతర ప్రాకారానికి మధ్య గల మార్గమే ముక్కోటి ప్రదక్షిణం లేదా వైకుంఠ ప్రదక్షిణం. వైకుంఠ వైకుంఠ ఏకాదశి, ద్వాదశి నాళ్లలో ఈ వైకుంఠ వాకిలి తెరచి భక్తులను అనుమతిస్తారు. విమాన ప్రదక్షిణంలో వాయువ్యములాన చందనపు అర. ప్రతి నిత్యం స్వామివారి ఆలయానికి అవసరమైన చందనాన్ని ఇక్కడ అరగదీస్తారు. ఇక్కడ నుంచి తలెత్తి చూస్తే గర్భాలయంపై కోటి సూర్య ప్రభలతో దగదగాయమానంగా మెరిసే ఆనంద నిలయ విమానం. ద్రావిడ వేసన పద్ధతిన నిర్మితమైన ఈ స్వర్ణ విమానం మీద శ్రీ వెంకటేశ్వర స్వామి వారు నిలిచి ఉన్నాడు. ఆయనకే విమాన వెంకటేశ్వరుడిగా పేరు వచ్చింది. విమాన వెంకటేశ్వరుని దర్శనం గర్భగుడిలోని మూలమూర్తిని దర్శించుకున్నంత పుణ్యమని శాస్త్ర ప్రమాణం. విమాన ప్రదక్షిణంలో వచ్చే సభేరా గదిని దాటి ముందుకు నడిస్తే కనపడేదే తాళ్లపాక. ఇందులో తాళ్లపాక కవుల సంకీర్తనల రాగిరేకులు కొన్ని తరాలుగా భద్రపరచబడి ఉండేవి. తాళ్లపాక కొట్టుకు ఆనుకొని సన్నిధి భాష్యకారులు దర్శనమిస్తారు. రామానుజుల వారి సన్నిధికి ఎదురుగా వైకుంఠ ప్రదక్షిణంకు చివర ఒక మూలన శ్రీ స్వామి సేనాధిపతి విశ్వక్సేనుల వారు వేంచేసి ఉన్నారు. దాపులనే రాతి ప్రాకారానికి బంగారు తాపడం చేసిన శ్రీ లక్ష్మీ అమ్మవారిని కూడా ఇక్కడే భక్తులు మొక్కుతారు. డబ్బులు వేస్తాము. మణిమండపం ప్రాంగణంలోని అమ్మవారి పాదాల దగ్గర భక్తులు తమ మొక్కుబళ్లను, కానుకలను సభక్తికంగా సమర్పించే స్థలం ఈ హుండీ. ఈ హుండీకి కొంచెం ఎదురుగా విమాన ప్రదక్షిణంకు ఈశాన్య మూలలో యోగ నృసింహస్వామి మందిరం వెలసి ఉంది. యోగ ముద్రలో దర్శనమిస్తూ భక్తులను కటాక్షిస్తారు. అంతటితో విమాన ప్రదక్షిణను పూర్తి చేసిన వారమై భగవత్ స్వరూపాలతో నిండిన హృదయంతో అక్కడి నుంచి తిరిగి వెండి వాకిలి గుండా వెలుపలికి వస్తాము. అక్కడి నుండి ఎడమ ప్రక్కకు తిరిగితే ప్రసాదాలు పెడుతూ ఉంటారు. మొత్తం తిరుమల వెళ్ళొచ్చినట్టే మనకి కదా. కళ్ళకు అద్దుకుని ముందుకు జరిగి ఎడమ ప్రక్క చూస్తే సంపంగి ప్రదక్షిణం ప్రాకారాన్ని నాకేమొస్తుందో ప్రసాదం, చక్కెర పొంగల్ వస్తే బాగుండవు అనుకున్న రోజులు కూడా ఉన్నాయి నాకు. లడ్డూ తయారీ జరుగుతూ ఉంటుంది. తీయటి బూందీని అద్ది లడ్డూ తయారు చేయడం, అప్పాలు, వడలు కాల్చడం జరుగుతూ ఉంటుంది. పోటు కూడా చూపించేస్తున్నారు, మనం ఎప్పుడు చూడాలి. ప్రదక్షిణంలోనే యమునోత్తరై అని పిలిచే పూల అర ఉండేది. స్వామి వారులకు కావాల్సిన సుగంధభరిత పుష్పాల మాలలు ఇక్కడ కట్టేవారు. ఈ విశేషాలన్నింటినీ గమనిస్తూ అద్దాల మహల్ను చుట్టుకుని ముందుకెగితే మరల ప్రతిమా మండపమునందలి శ్రీకృష్ణదేవరాయల సమక్షానికి చేరుకుంటాం. అక్కడి నుంచి మరొక్కసారి శ్రీ స్వామివారి సన్నిధికి అభిముఖంగా నిలబడి చేతులెత్తి మొక్కుతూ వెనుదిరిగి పడికావలి ద్వారం దగ్గరకు వస్తాం. దేవాలయంలోకి వరదలా వెల్లువెత్తుతున్న భక్త జనసందోహం చేస్తున్న గోవింద నామస్మరణ చెవులకు తాకుతూ ఉండగా మది నిండా శ్రీ స్వామి వారిని దర్శించుకున్నాం అన్న సంతృప్తి రూపం వెలుపలికి చేరుకుంటాం. వెంకటేశ సన్నిధి వీధిలో నిలబడి పంచభూతాత్మక ప్రాకృతిక పరిసరాలను పరికిస్తే ఎడమ ప్రక్క ఉత్సవాల రేడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వాహన మండపం. బ్రహ్మోత్సవాలు, ఇతర పర్వదినాల్లో స్వామివారి వాహనాలు ఇక్కడ కొలువు తీరుతాయి. కుడి ప్రక్క ప్రతిరోజు సాయం సంధ్యలో సహస్ర దీపాలంకరణ సేవ జరిగే దైవిక మండపం. ఇలాంటి ఎన్నో సేవలు లైవ్ మూలంగా అన్ని చూసేస్తున్నాము రోజు. ఎదురుగా అఖిలాండానికి ఆవల వేడి ఆంజనేయ స్వామి వారి మందిరం. పరమాత్మ పద సన్నిధికి జీవుడు పడే తాపత్రయానికి, శరణాగతి తత్వానికి సూచికగా అంజనీసుతుడు దర్శనమిస్తున్నాడు. ఆంజనేయ స్వామి పరిపూర్ణంగా ఐక్యం చెందడానికి
భగవద్భక్తి వినా మరో మార్గం గగనం. తాయ కాంతన నిధయే నిధయద్ధినం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం నమో వెంకటేశాయ. వెంకటేశాయ.